అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2025 మే నెలలో అంటే చాంద్రమాన రీత్యా వైశాఖ మాసంలో ఉండే ముహూర్తాల గురించి తెలుసుకుందాం. వైశాఖ మాసం 2025 ఏప్రిల్ 28 నుండి ప్రారంభమై 2025 మే 27తో ముగుస్తుంది. ఈ మాసంలో వివాహానికి, ఉపనయనానికి, గృహప్రవేశానికి, అలాగే అక్షరాభ్యాసం, నామకరణం ఇత్యాది అన్నిటికీ కూడా ముహూర్తాలు ఉంటాయి. అయితే శంకుస్థాపనకు మాత్రం కర్తరి ప్రారంభమైన తర్వాత ముహూర్తాలు ఉండవు. కర్తరి అంటే సూర్యుడు భరణి నక్షత్రం 3-4 పాదాల్లో సంచరించే కాలాన్ని డొల్లు కర్తరి అని, సూర్యుడు కృత్తికా నక్షత్రంలో 4 పాదాల్లోనూ సంచరించే కాలాన్ని నిజకర్తరి అని అంటారు. డొల్లు కర్తరిలో కొంతవరకు గృహ సంబంధమైన కార్యాలు చేస్తారు. కానీ నిజకర్తరి వచ్చినప్పుడు మాత్రం ఎటువంటి గృహ సంబంధమైన కార్యక్రమాలు చేయరు. అంటే కొత్తగా గృహాన్ని ప్రారంభించాలంటే అంటే గృహారంభం అంటే శంకుస్థాపనలు మాత్రము చేయకూడదు. ఈ సంవత్సరం మే 4 నుండి డొల్లు కర్తరి ప్రారంభం కాగా మే 11 నుండి నిజకర్తరి ప్రారంభం అవటం వలన కొత్తగా గృహాలకు శంకుస్థాపన లాంటివి చేయకూడదు. అయితే పూర్తయిన గృహాల్లోకి మాత్రం ప్రవేశం చేయవచ్చు. అంటే గృహప్రవేశాలు మాత్రం చేయవచ్చు. ఇక్కడ కర్తరి తేదీలను గమనిస్తే మే 11 నుండి మే 28 వరకు నిజకర్తరి అంటే కృత్తికా నక్షత్రంలో సూర్యుడు సంచరించే కాలం. మొత్తం 18 రోజులు నిజకర్తరి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో ఎటువంటి గృహారంభాలకి ముహూర్తాలు ఉండవు. ఇక వైశాఖంలో ఉన్న ముహూర్తాలను మాత్రం ఇక్కడ సూచించడం జరిగింది. ముహూర్త బలాబలాదుల విశ్లేషణతో ఎవరికి ఆ ముహూర్తం పనికి వస్తుందో కూడా వివరణతో మరొక వీడియోలో చూడగలరు. ఇక ముహూర్తం విషయానికి వెళితే మొదటి ముహూర్తం ఏప్రిల్ 30వ తేదీ 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుక్ల తదియ బుధవారం, రోహిణీ నక్షత్రం. ఆ రోజు వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవాలయ ప్రతిష్టలకు, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ముహూర్తాలు 2 ముహూర్తాలు ఉన్నాయి. ఉదయానికి వృషభ లగ్నం ఉదయం 7:26 ఉండగా మిథున లగ్నం ఉదయం 10:16 ఉన్నది. ఇక రోహిణి నక్షత్రం వెళ్ళిపోయి మృగశిర నక్షత్రం వచ్చిన తర్వాత వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి ముహూర్తం ఒకటి ఉన్నది. అది ధనుర్లగ్నము రాత్రి 11 గంటలకు ఉన్నది. ఈరోజు మొత్తం ఉదయం 2 ముహూర్తాలు ఉండగా రాత్రి 1 ముహూర్తం, మొత్తం 3 ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి. ఇక తర్వాత ముహూర్తం మే 1 విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చవితి తిథి గురువారం, మృగశిర నక్షత్రం. వివాహ, గృహారంభ, గృహప్రవేశ, ప్రతిష్ఠ, ఉపనయన, అక్షరాభ్యాస, నామకరణాలకు ఆ రోజు ఉదయం 2 ముహూర్తాలు ఉన్నాయి. వృషభ లగ్నం ఉదయం 7:23 ఉండగా మిథున లగ్నం ఉదయం 9:05 ఉన్నది. ఇక రాత్రి ఎటువంటి ముహూర్తాలు ఈరోజు లేవు. ఇక తర్వాత ముహూర్తం మే 2వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పంచమి తిథి శుక్రవారం, పునర్వసు నక్షత్రం. ఈరోజు గృహప్రవేశానికి మాత్రం ముహూర్తం ఉన్నది. అది కూడా వృశ్చిక లగ్నంలో రాత్రి 7:41 ఉన్నది. ఇక తర్వాత ముహూర్తం మే 3వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం షష్ఠీ తిథి శనివారం. ఆ రోజు పునర్వసు నక్షత్రం, అలాగే పుష్యమి నక్షత్రానికి కూడా ముహూర్తాలు ఉన్నాయి. ఉదయం గృహారంభ, గృహప్రవేశ, ప్రతిష్ఠ, అక్షరాభ్యాస, నామకరణాలకు మిథున లగ్నం
ఉదయం 10 గంటల 4 నిమిషాలకు ఉండగా పుష్యమి నక్షత్రానికి రాత్రిపూట గృహప్రవేశ ముహూర్తాలు 2 ఉన్నాయి. అది వృశ్చిక లగ్నం రాత్రి 7 గంటల 37 నిమిషాలకు ఉండగా ధనుర్లగ్నం రాత్రి 10 గంటల 47 నిమిషాలకు ఉన్నది. ఈరోజు ఉదయం పూట 1 ముహూర్తము, రాత్రిపూట 2 ముహూర్తాలు, అంటే 3 ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి. ఇక తదుపరి తేదీ మే 4వ తేదీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి తిథి ఆదివారం పుష్యమి నక్షత్రం. ఈరోజు ఉదయం పూట గృహప్రవేశానికి, ప్రతిష్టకు అంటే దేవాలయ ప్రతిష్టకు, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి, నామకరణానికి ఉదయం సమయంలో 2 ముహూర్తాలు ఉన్నాయి. అది ఉదయం 7 గంటల 10 నిమిషాలకి 1 ముహూర్తం, మిథున లగ్నంలో ఉదయం 10 గంటలకి మరొక ముహూర్తం. 2 ముహూర్తాలు ఈరోజు ఉన్నాయి. అయితే ఈ 2 కూడా ఉదయం పూట ముహూర్తాలే. ఇక తర్వాత తేదీ మే 5వ తేదీ. ఈరోజు ఆశ్లేష నక్షత్రం అవటం వలన ఎటువంటి ముహూర్తాలు మే 5వ తేదీ లేవు. ఇక తర్వాత తేదీ మే 6వ తేదీ. ఆ రోజు వైశాఖ మాసం శుక్ల నవమి తిథి మంగళవారం అవటం చేత ఆ రోజు కూడా ముహూర్తాలు లేవు. అంటే 5, 6 తేదీ ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక తర్వాత మే 7వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ శుక్ల దశమి బుధవారం. ఆ రోజు పుబ్బా నక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం ఉన్నాయి. ఉదయం పుబ్బా నక్షత్రంకి ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక ఉత్తరా నక్షత్రంకి రాత్రిపూట వివాహానికి, గృహప్రవేశానికి 1 ముహూర్తం ఉన్నది. అది ధనుర్లగ్నము రాత్రి 10 గంటల 30 నిమిషాలకు. ఈ మే 7వ తేదీ ఒకే ఒక ముహూర్తం ఉన్నది, అది కూడా రాత్రి ముహూర్తం. ఇక తరువాత తేదీ మే 8వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి గురువారం. ఆ రోజు ఉత్తరా నక్షత్రం అలాగే హస్త నక్షత్రం 2 నక్షత్రాలు ఉన్నాయి. ఆ రోజు వివాహ, ఉపనయన, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాస, నామకరణ, గృహప్రవేశాలకు వృషభ లగ్నం ఉదయం 6 గంటల 59 నిమిషాలకు ఉండగా మిథున లగ్నం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఉన్నది. ఈ ఉదయ ముహూర్తాలు 2 ఉన్నాయి. ఇక హస్త నక్షత్రంకి రాత్రిపూట 1 ముహూర్తం ఉన్నది. ఆ ముహూర్తానికి వివాహానికి అలాగే గృహప్రవేశానికి ఆ ముహూర్తం పనికి వస్తుంది. లగ్నం ధనుర్లగ్నం రాత్రి 10 గంటల 27 నిమిషాలకి ముహూర్తం ఉన్నది. ఉదయం పూట 2 ముహూర్తాలు, రాత్రిపూట 1 ముహూర్తం. ఉదయ ముహూర్తం వచ్చి వివాహానికి పనికొస్తుంది, గృహప్రవేశానికి అట్లాగే ఉపనయనం ఇట్లాంటి వాటి అన్నిటికీ పనికొస్తుంది. రాత్రిపూట ముహూర్తం కూడా వివాహానికి, గృహప్రవేశానికి. అంటే వివాహానికి ఈరోజు ఉదయ ముహూర్తం 1 ఉండగా రాత్రి ముహూర్తం 1 ఉన్నది. మొత్తం ఈరోజు 3 ముహూర్తాలు ఉన్నాయి. ఇక తర్వాత తేదీ మే 9వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి శుక్రవారం. ఆ రోజు హస్త నక్షత్రం అలాగే చిత్తా నక్షత్రం కూడా ఉన్నాయి. ఆ రోజు ఉదయం పూట గృహప్రవేశానికి, వివాహానికి, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, దేవతా ప్రతిష్టలకు వృషభ లగ్నం ఉన్నది ఉదయం 6 గంటల 50 నిమిషాలకి. అలాగే మిథున లగ్నం ఉదయం 9 గంటల 40 నిమిషాలకు ఉన్నది. ఇక వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి ముహూర్తాలు ఉన్నాయి. అది వృశ్చిక లగ్నం రాత్రి 7 గంటల 14 నిమిషాలకు ఉండగా ధనుర్లగ్నం రాత్రి 10 గంటల 23 నిమిషాలకి ఉన్నది. ఈ 2 ముహూర్తాలు కూడా వివాహానికి, గృహప్రవేశానికి ఉన్నాయి. ఇక హస్త నక్షత్రం వెళ్ళిపోయి చిత్తా నక్షత్రంలో వివాహానికి, గృహప్రవేశానికి 1 ముహూర్తం ఉన్నది. అది కుంభలగ్నంలో రాత్రి 2 గంటల 12 నిమిషాలకు. ఈరోజు మొత్తం ఉదయం పూట 2 ముహూర్తాలు, రాత్రిపూట 3 ముహూర్తాలు ఉన్నాయి. మొత్తం ఈరోజు 5 ముహూర్తాలు ఉన్నాయి. ఇక తర్వాత మే 10వ తేదీ
విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి శనివారం చిత్తా నక్షత్రం. ఆ రోజు ఉదయం వివాహానికి, ఉపనయనానికి, దేవతా ప్రతిష్టలకు, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఉదయం మిథున లగ్నంలో 8:26 ఒక ముహూర్తం ఉన్నది. అలాగే రాత్రిపూట వివాహానికి, గృహప్రవేశానికి రాత్రి ముహూర్తాలు మొత్తం 3 ఉన్నాయి. అది వృశ్చిక లగ్నంలో రాత్రి 7:09 ఒకటి ఉన్నది. ధనుర్లగ్నంలో రాత్రి 10:19 ఒకటి ఉన్నది. అలాగే కుంభలగ్నంలో రాత్రి అంటే అర్ధరాత్రి 2:10 ఉన్నది. ఇక్కడ ఈ కుంభలగ్నం విషయానికి వస్తే 10వ తేదీ రాత్రి 12 దాటింది కాబట్టి ఇది తేదీ రీత్యా అయితే 11 అవుతుంది. అయితే వారం మాత్రం శనివారమే అవుతుంది. ఉదయం సూర్యోదయం అయితేనే వారం మారుతుంది. తేదీ మాత్రం ఇక్కడ 11 వస్తుంది. మీరు ఒకవేళ ఈ ముహూర్తం జరుపుకునేటట్లయితే మాత్రం వారం వచ్చేటప్పటికి శుభలేఖల్లో శనివారం అని రాసి బ్రాకెట్లో తెల్లవారితే ఆదివారం అని రాసుకోవాల్సి వస్తుంది. మొత్తం ఈరోజు 4 ముహూర్తాలు ఉన్నాయి. ఇక తరువాత తేదీ మే 11 విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ఆదివారం స్వాతి నక్షత్రం. వివాహానికి, అక్షరాభ్యాసానికి, గృహప్రవేశానికి, ప్రతిష్టలకు, నామకరణానికి వృషభ లగ్నం ఉదయం 6:42 ఉన్నది. మిథున లగ్నం ఉదయం 8:23 అంటే వివాహానికి, గృహప్రవేశానికి ఇత్యాది శుభకార్యాలకు ఉదయం పూట 2 ముహూర్తాలు ఉన్నాయి. మే 11వ తేదీ. ఇక రాత్రి వస్తే వృశ్చిక లగ్నానికి ఒక ముహూర్తం అంటే 7:05 ఒక ముహూర్తం. ధనుర్లగ్నానికి రాత్రి 10:15 మరొక ముహూర్తం. అలాగే అర్ధరాత్రి కుంభలగ్నంలో ఒక ముహూర్తం 2:04 ఇది తేదీ అయితే 12 అవుతుంది. వారం మాత్రం ఆదివారమే అవుతుంది, సోమవారం కాదు. ఇక తర్వాత తేదీ మే 12వ తేదీ. ఈరోజు విశాఖ నక్షత్రం అవటం వల్ల ఎటువంటి శుభముహూర్తాలు లేవు. ఇక తరువాత తేదీ మే 13వ తేదీ మంగళవారం అవటం వల్ల ఎటువంటి ముహూర్తాలు ఈరోజు కూడా లేవు. ఇక తర్వాత తేదీ మే 14వ తేదీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ కృష్ణ విదియ బుధవారం అనురాధ నక్షత్రం. ఈరోజు 2 ముహూర్తాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఉదయమే ఉన్నాయి. ఏమేం కార్యక్రమాలు చేసుకోవచ్చంటే వివాహానికి, గృహప్రవేశానికి, దేవాలయ ప్రతిష్టలకు, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఈ 2 ముహూర్తాలు పనికి వస్తాయి. వృషభ లగ్నం ఉదయం 6:30 ఉండగా మిథున లగ్నం ఉదయం 9:20 ఉన్నది. ఈరోజు ఉన్న 2 ముహూర్తాలు కూడా ఉదయం పూటే ఉన్నాయి. ఇక రాత్రి, సాయంత్రం, అర్ధరాత్రి కూడా ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక తరువాత తేదీ మే 15వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్షం తదియా తిథి గురువారం జ్యేష్ఠ నక్షత్రం అలాగే మూలా నక్షత్రం 2 నక్షత్రాలు ఈరోజు ఉన్నాయి. ఉదయం పూట జ్యేష్ఠ నక్షత్రంకి ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక మూలా నక్షత్రంలో రాత్రి ఒక వివాహ ముహూర్తం ఉన్నది. అది వచ్చి కుంభలగ్నంలో రాత్రి 1:48 ఉన్నది. అంటే ఈరోజు అంటే మే 15వ తేదీ ఒక ముహూర్తం మాత్రమే ఉన్నది. అది కూడా అర్ధరాత్రి ముహూర్తం. ఇక్కడ వారం వచ్చేటప్పటికి గురువారం రాత్రి కాబట్టి మీరు 12 దాటిందని శుక్రవారం వేయకూడదు, ఇది గురువారమే అవుతుంది. అయితే తేదీ మాత్రం 16 అవుతుంది. తేదీ 16, వారం మాత్రం గురువారమే అవుతుంది. ఇక తర్వాత ముహూర్తం మే 16వ తేదీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్షం చవితి తిథి శుక్రవారం మూలా నక్షత్రం. ఈరోజు ఒక ముహూర్తం ఉన్నది ఉదయం పూట. వివాహానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి పనికొస్తుంది. ఇది మిథున లగ్నంలో ఉదయం 9:12 ఉన్నది. ఇక
రాత్రి ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక తర్వాత తేదీ మే 17వ తేదీ, ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం అవ్వటం వలన ఎటువంటి శుభముహూర్తాలు ఈరోజు లేవు. ఇక తర్వాత తేదీ మే 18వ తేదీ, విశ్వావసునామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, షష్ఠీ తిథి, ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రం, అలాగే శ్రవణ నక్షత్రం 2 నక్షత్రాలు ఉన్నాయి ఈరోజు. వివాహానికి, గృహప్రవేశానికి, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఉదయం పూట మిథున లగ్నం ఉన్నది. అది ఉదయం 9:05 ఉన్నది. ఇక తర్వాత ఉత్తరాషాఢ వెళ్ళిపోయి శ్రవణ నక్షత్రంలో వివాహానికి ఒక ముహూర్తం ఉన్నది. రాత్రి ధనుర్లగ్నంలో సమయం వచ్చి రాత్రి 9:47. ఈరోజు మొత్తం 2 ముహూర్తాలు ఉన్నాయి. ఇక తర్వాత తేదీ మే 19వ తేదీ, విశ్వావసు నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, సప్తమీ తిథి, సోమవారం, శ్రవణ నక్షత్రం. ఈరోజు ఉపనయనం, దేవతా ప్రతిష్ట, అక్షరాభ్యాసం, నామకరణం, వ్యాపారం వీటన్నిటికీ కూడా ముహూర్తం ఉన్నది. ఉదయ ముహూర్తం అది వచ్చి మిథున లగ్నంలో ఉదయం 9 గంటలకి ఒక ముహూర్తం ఉన్నది. ఇక రాత్రి ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక తదుపరి తేదీ మే 20వ తేదీ, ఆ రోజు మంగళవారం అవటం వలన ఎటువంటి శుభముహూర్తాలు లేవు. ఇక తదుపరి తేదీ మే 21, విశ్వావసునామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, నవమీ తిథి, బుధవారం. ఆ రోజు శతభిష నక్షత్రం. వివాహానికి, ఉపనయనానికి, అక్షరాభ్యాసానికి, నామకరణానికి ఉదయం పూట ఒక ముహూర్తం ఉన్నది. అది మిథున లగ్నంలో ఉదయం 8:52 ఆ ముహూర్తం ఉన్నది. ఇక రాత్రి పూట ఎటువంటి ముహూర్తాలు లేవు. ఇక తర్వాత తేదీ మే 22, ఈరోజు పూర్వాభాద్ర నక్షత్రం అవ్వటం వలన ఎటువంటి శుభముహూర్తాలు లేవు. ఇక ఈ వీడియోలో ఉన్న చివరి ముహూర్త తేదీ మే 23, విశ్వావసునామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి, శుక్రవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, అలాగే రేవతి నక్షత్రం ఉన్నాయి. వివాహ, ఉపనయన, అక్షరాభ్యాస, నామకరణాలకు ఉదయం పూట ఒక ముహూర్తం ఉన్నది. అది మిథున లగ్నం. ముహూర్త సమయం ఉదయం 7:36. అలాగే రాత్రి ముహూర్తం రేవతి నక్షత్రంలో వివాహానికి ఒక ముహూర్తం ఉన్నది. అది ధనుర్లగ్నం. రాత్రి 9:27 ఉన్నది. ఇవి ఈ మాసంలో ఉన్న, అంటే వైశాఖ మాసంలో ఉన్న ముహూర్తాలు. ఇవి సూచించడం జరిగింది. ఉన్న ముహూర్తాలను మాత్రం ఇక్కడ సూచించడం జరిగింది. ఇక వచ్చే వీడియోలో వైశాఖ మాసంలో ఉన్న ముహూర్తాలు ఏవి బలమైనవి, ఏవి ఏ నక్షత్రాల వారికి పనికొస్తాయి అనేది కూడా వివరంగా మరొక వీడియోలో వస్తుంది. ధన్యవాదాలు.